నమస్తే అండి, నా పేరు డాక్టర్ శంతన్ రెడ్డి. నా స్పెషాలిటీ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. సో ఓరల్ మెడిసిన్ రేడియాలజీ అనే స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ. సో ఏ పేషెంట్కైనా డెంటల్ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే మెడికల్ ఫిట్నెస్ కూడా అంతే అవసరం. సో ఏ పేషెంట్కైనా ఎనీ ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనేది ఉండదు. సో దెర్ మైట్ బి సో మెనీ కాంప్లికేషన్స్. చాలామందికి లేట్ నైట్ తినటము, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఉండటం, ఒక స్టేజ్ దాటిన తర్వాత వాటిని ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దే మైట్ నాట్ బీ క్యాన్సర్ కాకపోవచ్చు ఆ మూమెంట్లో, బట్ ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇంతకుముందు మేడంని కనుక్కొని మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము మీ హాస్పిటల్ తరఫుకి వెళ్ళి. ఇక్కడ మీ స్పెషాలిటీస్ ఏంటి, ఇంకా మీరు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు, కొద్దిగా మాకు వివరంగా చెప్పగలుగుతారా మీ హాస్పిటల్ తరఫుకి వెళ్ళి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ శంతన్ రెడ్డి. నా స్పెషాలిటీ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. ఓకే. సో ఓరల్ మెడిసిన్ రేడియాలజీ అనే స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ. సో ఏ పేషెంట్కైనా డెంటల్ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే మెడికల్ ఫిట్నెస్ కూడా అంతే అవసరం. సో ఏ పేషెంట్కైనా ఎనీ ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనేది ఉండదు. సో దెర్ మైట్ బి సో మెనీ కాంప్లికేషన్స్. అన్నెసరీ కండిషన్ డిటీరియరేట్ అవుతుంది, మెడికల్ కండిషన్ డిటీరియరేట్ అవుతుంది, అండ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫిటాలిటీస్, అంటే పేషెంట్ డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్లో పేషెంట్ మెడికల్ ఫిట్నెస్ ఎంతవరకు ఉంది, ఆ పేషెంట్ డెంటల్ ట్రీట్మెంట్కి ఎంతవరకు ఫిట్ ఉన్నారు, చేయగలుగుతామా లేదా, ఆర్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలా, అలాంటివన్నీ ఈ స్పెషాలిటీ కిందకు వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం రేడియాలజీ, ఏ కండిషన్ అయినా, ఎలాంటి వ్యాధి అయినా హెడ్ అండ్ నెక్ రీజియన్లో వచ్చినప్పుడు ఎక్స్రేస్ నుంచి సిఈటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసోనోగ్రఫీ అలాంటి ఇమేజింగ్ మొడాలిటీస్తోని డయాగ్నోసిస్ చేయడం అండ్ ఫాలో అప్, డిజీజ్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది ఆఫ్టర్ ద ట్రీట్మెంట్, ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అనేది వాటితో ఇవాల్యుయేట్ చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనకు మీరు ఏవైతే చెప్పారో అవి ఎలా యూస్ఫుల్ ఉంటాయో ఒకసారి మీరు చూపించగలుగుతారా మాకు? ఎట్లా? చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్, యాజ్ ఐ టోల్డ్ యూ, మెడికల్ కండిషన్స్ అని చెప్పినా కదా. సో దేర్ ఆర్ సో మెనీ మెడికల్ కండిషన్స్ లైక్ జిఈఆర్డి ఉంది, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము. చాలామందికి లేట్ నైట్ తినటము, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఉండటం, ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే స్లోగా ఎసిడిటీ డెవలప్ అవుతుంది. అండ్ గ్రాడ్యువల్ ఏమవుతుంది అంటే తేపులు వస్తూ ఉంటాయి. తేపులు వచ్చేట క్రమంలో ఏమవుతుంది అంటే కడుపులో ఉన్న యాసిడ్ ఈ పైప్ నుండి లోపలికి నోట్లోకి వచ్చేస్తుంది. సో యాసిడ్ ఏమవుతుందంటే ఏం చేస్తుందంటే టూత్ పైన ఎనామల్ సర్ఫేస్ అంతా స్లోగా ఇరోడ్ చేసేస్తుంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పనులన్నీ సన్నగా అయిపోయేట్లా ఉంటుంది. డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. పేషెంట్కి తెలియదు, ఏదో రెగ్యులర్ తేపులు అండ్ అసిడిటీ అనుకుంటారు, సింపుల్ యాంటాసిడ్ వేసుకుంటారు, అయిపోతుంది. బట్ దట్స్ అ వెరీ డేంజరస్ కండిషన్. టైమ్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే ఇసోఫేజియల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డ్యూయోడెనల్ అల్సర్స్ అవి కూడా చాలా లేట్ నైట్స్ తినడం వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల ఫుడ్ డైజెషన్ కాకపోవడం, లేట్ నైట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్ అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్. ఓకే, ఇర్రెగ్యులర్ స్లీప్ అన్న మీరు అంటున్నారు కదా సార్, అంటే ఏ టైంకి ఇలా ఎన్ని అవర్స్ ఉండాలి, ఏ టైంకి మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఎన్ని అవర్స్ తర్వాత పడుకోవాలి, దాని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. సో బేసికలీ చెప్పిన కదా, సిర్కాడియన్ రిథమ్ అని చెప్పింది కదా డాక్టర్ వాళ్ళకి. సో ఈ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మన ఫుడ్ రిక్వైర్మెంట్ ఈజ్ అకార్డింగ్ టు ద హీట్ దట్ వి రిసీవ్ ఫ్రమ్ ద సన్. సో సాయంత్రం అయ్యే వరకు మన బాడీలో ఫుడ్ రిక్వైర్మెంట్, క్యాలరీ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. సన్సెట్ అయిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, జీరో. సో ఫుడ్ రిక్వైర్మెంట్, క్యాలరీ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు టేక్ ఎనీ ఫుడ్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో అంటే అరౌండ్ 6, 6:30 ఆర్ మ్యాక్స్ 7 వరకు తినేసేయాలి.
మనం తిన్న తర్వాత అంటే పండుకునే ముందు కనీసం 3 hours ముందే తినేసి ఉండాలి. ఏదున్నా కానీ 3 hours ముందే ఫుడ్ తీసుకొని ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ జస్ట్ తిన్న తర్వాతే పడుకోవటం ఆర్ లేట్గా తిని ఇంకా తొందరగా పడుకోవాలని చెప్పి అట్లా పడుకున్నా కానీ కడుపు ఫుల్ ఉండటం వల్ల స్లీప్ మంచిగా ఉండదు. ఓకే. స్లీప్ మంచిగా ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ ప్రాసెస్ కూడా ప్రాపర్గా కాదు. ఓకే. డైజెషన్ అనేది మనకు లేట్ నైట్ తినడం వల్ల డైజెస్ట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. ఇప్పుడు ఇందులో ఉండే ఎక్విప్మెంట్స్ ఎలా యూజెస్ ఉంటాయో ఒకసారి చెప్పగలుగుతారా సార్? చూపించగలుగుతారా? యా. ఒకసారి చూపియండి. వాటితోని మనకి ఏంటంటే మన ఛానల్ ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా చూసి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇంట్రావరల్ స్కానర్ అంటామండి. సో స్కానింగ్ అంటే బేసికలీ ఏంటంటే దీంతో మనం స్కాన్ చేసి ప్రాసెసెస్ అంటే క్యాప్స్ ఉంటాయి కదా, అది మనం పేషెంట్కి ఇవ్వచ్చు. అండ్ అలైనర్స్ మీకు చెప్పిన కదా, డెంటల్ ట్రీట్మెంట్స్లో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ టీత్ ఉంటే వాటిని అలైన్ చేయడానికి బేసికలీ బ్రేసెస్ పెడతాం. సో అవి ఏంటంటే చూడటానికి అంత మంచిగా కనిపించవు. సో ట్రాన్స్పరెంట్ ఉండే ఆప్షన్ ఉంటుంది అలైనర్స్ అని. సో దానికి ఈ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో బేసికల్లీ ఏంటంటే ఈ స్కానింగ్ దిస్ ఇస్ అ డిజిటైజ్డ్ ప్రాసెస్. ఇంతకుముందు ఏం చేసేదంటే మన ట్రేలో ఒక ఇంప్రెషన్ మెటీరియల్ పెట్టుకొని పేషెంట్ నోట్లో పెట్టి అది తీసి దానిపైన కాస్ట్ పోర్ చేసి అది ల్యాబ్కి పంపించాలి. ల్యాబ్లో వాళ్ళు క్యాప్ తయారు చేసి మనకి ఇస్తారు. సో దిస్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్. దానిలో సలైవా అండ్ బ్లడ్ కంటామినేషన్ రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దీనిలో ఏంటంటే స్కాన్ చేయగానే మనకు డిజిటల్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ డిజిటల్ ఫైల్ని మనం ల్యాబ్కి పంపించేస్తాం. వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. సో కంటామినేషన్ అవాయిడ్ చేస్తున్నాం, టైం స్పాన్ కూడా మనకు తగ్గిపోతుంది అండ్ ప్రెసిజన్. దీనిలో రికార్డ్ అయ్యే ఇంప్రెషన్ ఈజ్ మోర్ ప్రిసైజ్ దాన్ రెగ్యులర్ ఇంప్రెషన్. ఓకే. సో ఇప్పుడు మీకు ఆ స్కానింగ్ డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. సో 25-year-old పేషెంట్, ఇర్రెగ్యులర్ టీత్ ఉంది కంప్లైంట్. సో దీనికి మనం స్కాన్ చేసి అలైనర్స్ డెలివర్ చేస్తాం. ఇప్పుడు స్కాన్ అవుతుంది కదా, మీకు ఆ ఇమేజ్ డిజిటల్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అవుతుంది. అంటే వేరు ఇమేజెస్ అన్నీ కలిపి ఒకటే ఇమేజ్గా సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను పైన పనులని చేస్తున్నా. Treatments available at Vedanta Dental Care. జనరల్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, జనరల్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే ఇవాళ రేపు అందరికీ తెలుసు. పళ్ళు తీయటం కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఫిల్లింగ్స్, దాన్ని రెస్టోరేషన్స్ అంటాము, చిన్నపిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్స్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్, ఇంప్లాంట్స్, ఇప్పుడు జస్ట్ చూపెట్టినట్లు డిజిటల్ ఇంప్రెషన్స్ త్రూ ఇంట్రావరల్ స్కానింగ్, దాని నుంచి చాలా ట్రీట్మెంట్స్ మనం అప్లయన్సెస్ అండ్ ట్రీట్మెంట్స్ డెలివర్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఇట్లాంటి సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల కూడా నోట్లో అండ్ హెడ్ అండ్ నెక్ రీజియన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. డయాగ్నోసిస్ ఇట్లాంటి కండిషన్స్లో చాలా ఇంపార్టెంట్.
అండ్ దానికి టైమ్లీ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఒక స్టేజ్ దాటిన తర్వాత వాటిని ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్, టొబాకో సెసేషన్. టొబాకో ఈజ్ అ వెరీ బిగ్ మెనిస్ నవడేస్. చిన్నపిల్లలు కూడా 10 years 15 years ఏజ్లో కూడా స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో అట్లాంటి ఏజ్లో స్టార్ట్ చేస్తే బై ద టైమ్ దే రీచ్ 20s or 30s చాలా ఫేటల్ కండిషన్స్ వాళ్ళలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టొబాకో సెసేషన్ అనేది, టొబాకో హ్యాబిట్ అనేది ఇట్స్ వ్యసనం, అంటే ఒక అలవాటు అయిపోతుంది. అది క్విట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో దానికి యూ నీడ్ అ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ దట్ విల్ బి ఆఫర్డ్ హియర్. అండ్ తర్వాత ఈ టొబాకో హ్యాబిట్ నుంచి వచ్చే కండిషన్స్, వాటిని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఆర్ కండిషన్స్ అంటాం, నోట్లో వస్తూ ఉంటాయి అవి. దాని నుంచి అవి ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దే మైట్ నాట్ బీ క్యాన్సర్ కాకపోవచ్చు ఆ మూమెంట్లో, బట్ ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి కండిషన్స్ని ఐడెంటిఫై చేసి బయాప్సీ చేసి అది ఆ కండిషన్ ఏ స్టేజ్లో ఉన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ టొబాకో సెసేషన్కి అవసరమైన ఫార్మస్యూటికల్ హెల్ప్, సైకలాజికల్ హెల్ప్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో టైమ్లీ అట్లా ఏమన్నా ఉంటే టైమ్లీ హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది. సో వేదాంత డెంటల్ కేర్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 709-330-8648.